హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా హీరోలో ఎక్స్ట్రీమ్ 125 గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇది కొత్తగా రిలీజ్ అయిన వెహికల్ అనమాట. సో ఇది 125cc కెపాసిటీ వచ్చింది. అదే కాకుండా USB ఛార్జింగ్ పోర్ట్, అదేవిధంగా న్యూ టెక్నాలజీతో అయితే ఇది ఇంట్రొడ్యూస్ అనమాట. సో దీనిలో ఫీచర్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఏముంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ఎక్స్ట్రీమ్ 125 లో చూసుకుంటే మనకు 2 వేరియంట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఒకటి వచ్చేసి ABS బ్రేకింగ్ సిస్టమ్ తో అయితే అవైలబుల్ గా ఉంటుంది. రెండో వెహికల్ వచ్చేసి IBS బ్రేకింగ్ సిస్టమ్ తో అవైలబుల్ గా ఉంటుంది అనమాట. అంటే ABS అంటే యాంటీ బ్రేక్ లాకింగ్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తారు. సో ఈ మోడల్ ఒకటి ఉంటుంది. ప్రజెంట్ మనం చూస్తున్న మోడల్ వచ్చేసి ABS మోడల్ అనమాట. సో ఇది కాకుండా కాంబి బ్రేకింగ్ సిస్టమ్ తో కూడా డిస్క్ బ్రేక్ వస్తుంది. సో అలా ఇంకొక మోడల్ అయితే ఉంటుంది అనమాట. ఇలా 2 వేరియంట్స్ అయితే ఈ వెహికల్ అయితే ఉంటుంది. దీనిలో కలర్ చూసుకుంటే 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఒకటి వచ్చేసి కోబాల్ట్ బ్లూ అని చెప్పి మనం చూస్తున్న వెహికల్ అనమాట. సో ఇది కాకుండా ఫైర్ స్టోమ్ రెడ్ అని చెప్పి ఈ బ్లూ కలర్ లో ఎక్కడైతే కౌల్స్ ఉన్నాయో సో అక్కడ రెడ్ కలర్ లో అయితే ఉంటుంది. ఆ రెడ్ కలర్ వచ్చేసి ఇంకోటి వచ్చేసి స్టీలియన్ బ్లాక్ అని చెప్పి ప్యూర్ బ్లాక్ కలర్ లో అయితే ఇంకో వెహికల్ ఉంటుంది. సో ఇలా 3 కలర్ ఆప్షన్స్ లో ఈ ఎక్స్ట్రీమ్ 125 వెహికల్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో దీనిలో ఇంకా ఫీచర్స్ ఏమున్నాయనేది మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూసుకుంటే ఈ ఫ్రంట్ లో వచ్చేసి LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ తో అయితే వస్తుంది అనమాట. సో ఇది వెహికల్ ఆన్ అయినప్పుడు మాత్రమే మనకు ఈ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. సో ఈ పైన చూసుకుంటే పొజిషన్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. సో ఇవి DRL లైట్స్ అనమాట, అంటే డే టైమ్ రన్నింగ్ లైట్స్ అనమాట. సో ఇలా అయితే మనకు ఈ ఫ్రంట్ వైజర్ పైన ఇచ్చారు లైట్స్. సో మిడిల్ లో చూసుకుంటే హీరో లోగో అయితే 3D ఎంబ్లెమ్ లో కనిపిస్తుంది. సో దీని పైన చూసుకుంటే ఈ వైజర్ పైన వచ్చేసి ఇది డిజిటల్ స్పీడోమీటర్ అయితే ఉంటుంది అనమాట, అంటే డిజిటల్ కన్సోల్ అయితే సో ఈ పార్ట్ అనమాట. సో కింద చూసుకుంటే ఈ వైజర్ అనేది మనకు లుక్ ఇలా ఉంటుంది. సో కింద చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మెయిన్ హెడ్ ల్యాంప్ ఉంటుంది. ఇది LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ గా అయితే వస్తుంది అనమాట. సో దీని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో చూసుకుంటే ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా LED తో ఇచ్చారు. అంటే ఈ వెహికల్ లో ఆల్ లైట్స్ కూడా LED తో వస్తాయన్నమాట. అంటే ఈ హెడ్ ల్యాంప్ కానీ, DRL లైట్స్ కానీ, ఈ ఇండికేటర్ లైట్స్ కానీ, బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ కానీ అన్ని కూడా LED తో అయితే వస్తాయి. సో ఇలా అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా సైడ్ నుండి చూసుకుంటే మనకి బాడీ అంతా కూడా ఇలా కనిపిస్తుంది. సో ఈ ట్యాంక్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. చాలా స్పోర్టీ లుక్ లో చాలా స్టైలిష్ గా ఉంటుంది అనమాట. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన చూసుకుంటే ఎక్స్ట్రీమ్ అని చెప్పి మనకి 3D ఎంబ్లెమ్ లో స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. సో ఇంకా కొంచెం కిందికి వచ్చి చూసుకుంటే
దీనికి అటాచ్డ్ గా ఉన్న ఈ కౌల్స్ అయితే కనిపిస్తాయి. కౌల్స్ పైన ఏంటంటే 125R అని స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడైతే ఈ 125R స్టిక్కరింగ్ అయితే చూసుకోవచ్చు. సో ఇది చూడడానికి ఏరోడైనమిక్ షేప్ లో ఉంటుంది, చాలా స్పోర్టీ లుక్ లో స్టైలిష్ గా ఉంటుంది అనమాట. సో ఇంకొంచెం మనం బ్యాక్ వచ్చి చూసుకుంటే ఈ మిడిల్ లో స్ప్రింట్ ఈబీటీ అని ఒక స్టిక్కర్ అయితే ఉంటుంది. అంటే ఏంటంటే దీంట్లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబడ్డ స్ప్రింట్ ఇంజన్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ టెక్నాలజీతో వచ్చిన ఇంజన్ అయితే వస్తుందన్నమాట. సో ఇంజన్ అయితే ఇలా ఇచ్చారు. ఇంజన్ చూడడానికి హెవీగా కనిపిస్తుంది, బట్ 125cc కెపాసిటీ గల ఇంజన్ అయితే దీనిలో ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇంకొంచెం మనం బ్యాక్ వచ్చి చూసుకుంటే ఈ కౌల్స్ అన్ని కూడా ఈ డ్యూయల్ టోన్ కలర్ లో అయితే ఉంటాయి. సో ఇక్కడ హీరో స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇంకా బ్యాక్ వచ్చి చూసుకుంటే మనకి బాడీ అంతా కూడా ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. సో రేర్ లో చూసుకుంటే ఈ టైర్ వచ్చేసి వైట్ టైర్ ఇచ్చారు. 120/80 సైజ్ లో ఉండే ఈ వైట్ టైర్ అయితే ఉంటుంది. సో సీట్ చూసుకుంటే 2 లెవెల్ సీట్ అయితే ఉంటుంది. స్ప్లిట్ సీట్ ఉంటుంది, అంటే రైడర్ సీట్ కి అండ్ పిలియన్ సీట్ కి ఇండివిజువల్ గా సీట్స్ అయితే ఉంటాయి. సో ఇంకా బ్యాక్ చూసుకుంటే ఈ బాడీ కలర్ లో ఉండే గ్రాబ్ రేల్ అయితే ఉంటుంది. స్ప్లిట్ గ్రాబ్ రేల్ ఇచ్చారు, స్పోర్టివ్ గా ఉంటుంది, చాలా స్పోర్టివ్ లుక్ లో అయితే గ్రాబ్ రేల్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఈ బాడీ కలర్ లో ఉండే గ్రాబ్ రేలే ఉంటుంది అనమాట. సో ఇలా అయితే చూసుకోవచ్చు. సో ఇంకా బ్యాక్ చూసుకుంటే ఈ టెయిల్ ల్యాంప్ అనేది ఎల్ఈడితో ఉంటుంది. సో ఇలా ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ చూడొచ్చు. సో ఇదేంటంటే చూడడానికి కొంచెం హెచ్ షేప్ లో ఉంటుంది. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా, అంటే రేర్ లో ఉన్న లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ లైట్స్ కూడా ఎల్ఈడితో అయితే వస్తాయి అనమాట. సో ఇలా అయితే చూసుకోవచ్చు. సో ఇంకా మనం ఈ కింద చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈ వైట్ టైర్ కి ఆనుకొని ఒక హగ్గర్ అయితే ఉంటుంది. సో ఇది సింగిల్ సైడ్ కి అటాచ్మెంట్ అయితే ఉంటుంది. సో వన్ సైడ్ అటాచ్మెంట్ హగ్గర్ అయితే ఉంటుంది. సో ఇటు సైడ్ చూసుకుంటే ఈ అటాచ్మెంట్ అనేది ఉండదు, ఓన్లీ సింగిల్ సైడే ఉంటుంది. సో ఇలా అయితే ఈ హగ్గర్ చూసుకోవచ్చు. సో దీనిలో కొత్తగా ఫీచర్ చూసుకుంటే ఈ వీల్ కవర్స్ అని చెప్పి ఇలా కవర్స్ అయితే ఇచ్చారనమాట. అంటే దీనికి ఈ బ్యాక్ సైడ్ లో శారీ గార్డ్ ఉండదు. సో ఈ వీల్ కవర్స్ ఏంటంటే బ్యాక్ సైడ్ లేడీస్ కూర్చున్నప్పుడు ఏంటంటే వాళ్ళ డ్రెస్ కానీ శారీస్ కానీ దీనిలో పడకుండా అయితే ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో అదే విధంగా ఈ వీల్ కి ఇది ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. సో ఇలా అయితే కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఈ వీల్ కవర్స్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా చూసుకుంటే దీంట్లో డ్రైవ్ సిస్టమ్ అనేది చైన్ డ్రైవ్ ఉంటుంది. చైన్ అనేది బయటికి విజిబుల్ అవుతుంది. సో ఇలా అయితే ఈ చైన్ డ్రైవ్ అయితే చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది. సో ఇంకా ఫీచర్ చూసుకుంటే వైజర్ పైన ఎల్ఈడి డిఆర్ లైట్స్ అయితే వస్తాయి. ఈ ఫ్రంట్ లో చూసుకుంటే ఏబిఎస్ తో అయితే వస్తుంది బ్రేకింగ్ సిస్టమ్. సో దీనిలో 2 వేరియంట్స్ ఉంటాయి. ఐబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, అదేవిధంగా ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది అనమాట. ఇంకో ఫీచర్ చూసుకుంటే డిజిటల్ కన్సోల్ అయితే ఇస్తారనమాట. సో దీంట్లో చాలా ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సో దీనిలో ఫ్యూల్ ఇండికేటర్ కానీ, ఇంజిన్ మాల్ ఫంక్షన్స్ కానీ, సైడ్ స్టాండ్ ఇండికేటర్ కానీ, గేర్ పోషన్ ఇండికేటర్ కానీ, ఏబిఎస్ కానీ, లెఫ్ట్ రైట్ ఇండికేటర్ కానీ, ఇలా చాలా ఇండికేటర్స్ ఇక్కడ కింద అయితే కనిపిస్తాయి. సో దీనిలో మిడిల్ లో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి స్పీడోమీటర్ డిజిటల్ గా ఉంటుంది, ఓడోమీటర్ డిజిటల్ గా ఉంటుంది, క్లాక్ చూపిస్తుంది. సో ఇలాంటి ఇండికేటర్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి అనమాట. సో ఆర్పిఎం అనేది ఈ పైన అయితే మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఇలాంటి ఫీచర్స్ ఈ డిజిటల్ మీటర్ లో ఉంటాయి. సో దీనిలో ఇంకో ఫీచర్ చూసుకుంటే ఇక్కడ కింద వచ్చేసి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ కింద చూసుకుంటే యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ ఛార్జింగ్ పెట్టడానికి అయితే ఈ హ్యాండిల్ బార్ కి కింద ఇక్కడైతే యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో దీంట్లో ఈ హ్యాండిల్ బార్ డిజైన్ చూసుకుంటే ఇది వచ్చేసి బార్ షేప్ లో ఉండే హ్యాండిల్ బార్ డిజైన్ ఉంటుందన్నమాట. సో ఇది క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ టైప్ అయితే కాదు, బార్ షేప్ లో అయితే ఉంటుంది. సో ఇలా అయితే చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే మనకి ఇలా ఈ 4 బటన్స్ కనిపిస్తాయి. సో ఫ్రంట్ లో చూసుకుంటే ఇంకొక బటన్ అయితే ఉంటుంది. సో ఫ్రంట్ లో వచ్చేసి ఇలా పాసింగ్ స్విచ్ ఉంటుంది. ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ చేంజ్ చేయడానికి అయితే బటన్ ఉంటుంది. సో దీని పక్కన ఈ హజార్డ్ బటన్ ఉంటుంది, అంటే ఆల్ లైట్స్ ఎట్ ఏ టైం ఆన్ చేయడానికి అయితే ఈ బటన్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో ఇంకా కింద చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వేయడానికి అయితే ఈ బటన్ పనిచేస్తుంది. సో కింద చూసుకుంటే హార్న్ స్విచ్ ఉంటుంది. సో ఈ బటన్స్ అన్ని కూడా చాలా స్మూత్ గా ఉన్నాయి అనమాట. సో ప్రీవియస్ వెహికల్స్ తో కంపేర్ చేస్తే చాలా ప్రీమియం లుక్ లో, ప్రీమియం క్వాలిటీలో అయితే ఈ బటన్స్ అయితే ఉన్నాయి. సో రైట్ సైడ్ లో చూసుకుంటే ఓన్లీ సింగిల్ బటన్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అంట. అంటే దీనిలో ఐ3S ఫీచర్ అయితే లేదు, బట్ ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అయితే ఇచ్చారనమాట. అంటే ఈ సింగిల్ బటన్ యూజ్ చేసి వెహికల్ ని స్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా దీనిలో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే 2 మెథడ్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ ఉంటుంది, రెండోది వచ్చేసి ఇలా కిక్ రాడ్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ లో కిక్ రాడ్ మెథడ్ యూజ్ చేసి కూడా వెహికల్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో E20 ఫ్యూయల్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. అంటే 20% ఇథనాల్ కలిపిన ఫ్యూయల్ కూడా దీంట్లో అయితే సపోర్ట్ చేస్తుంది. సో E20 ఫ్యూయల్ వల్ల యూజ్ ఏంటంటే మనకు మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, పొల్యూషన్ తక్కువ రిలీజ్ చేస్తుంది అనమాట. సో దీనిలో ఫ్యూయల్ లిడ్ వచ్చేసి ఏరో షేప్ లో ఉండే ఫ్యూయల్ లిడ్ డిజైన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ చూడడానికి చాలా స్పోర్టివ్ లుక్ లో ఉంటుంది. ఇది 10 లీటర్స్ కెపాసిటీ అయితే
ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుందన్నమాట. సో ఇలా అయితే ఈ ఫ్యూయల్ ట్యాంక్ చూసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే 2 లెవెల్ స్ప్లిట్ సీట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ రేర్ లో వచ్చేసి స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ఉంటుంది. సో దీనికి ఏంటంటే సీట్ హైట్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి 7 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ స్టెప్స్ యూజ్ చేసి మనం సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో దీనిలో మోనో సస్పెన్షన్ అయితే ఇచ్చారనమాట. ఇది 125cc సెగ్మెంట్ అయినప్పటికీ ఈ మోనో షాక్ సస్పెన్షన్ ఇవ్వడం చాలా అడ్వాంటేజ్ ఫీచర్ అనమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అనే ఫీచర్ అయితే ఇచ్చారనమాట. అంటే ఈ వెహికల్ సైడ్ స్టాండ్ వేసినప్పుడు వెహికల్ స్టార్ట్ చేస్తే ఇంజిన్ అయితే స్టార్ట్ అవ్వదు. అదేవిధంగా వెహికల్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఈ సైడ్ స్టాండ్ కనుక కిందికి వస్తే వెహికల్ ఇంజిన్ ఆటోమేటిక్ గా స్టాప్ అయిపోతుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఇంకో ఫీచర్ చూసుకుంటే కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఫీచర్ అయితే ఉందన్నమాట. సో ఇదేంటంటే స్ప్రింట్ ఈబీటీ అనే టెక్నాలజీ అనమాట. అంటే ఏంటంటే నార్మల్ గా వెహికల్స్ హెవీ స్పీడ్ లో అంటే ఎక్కువ స్పీడ్ లో వెళ్ళినప్పుడు ఏంటంటే వెహికల్ అనేది షేక్ అవుతుంది. సో దీంట్లో ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే మనం ఎంత స్పీడ్ లో వెళ్ళినప్పటికీ ఇంజిన్ అయితే షేక్ అవ్వదు అనమాట. సో ఇలాంటి ఈ టెక్నాలజీ అయితే ఇచ్చారనమాట. సో అదే విధంగా దీంట్లో ఈ ఇంజిన్ ఏంటంటే దీనిలో చాలా ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే దీంట్లో 5.9 సెకండ్స్ లో ఇది 60 kmpl అయితే స్పీడ్ ని రీచ్ కాగలుగుతుంది. సో ఇది తక్కువ ఆర్పిఎం లో ఎక్కువ పవర్ అయితే రిలీజ్ చేస్తుంది. సో ఇలా చాలా ఫీచర్స్ ఈ ఇంజన్ లో అయితే ఉన్నాయన్నమాట. అంటే ప్రీమియం సెగ్మెంట్ ఇంజన్ లో ఇచ్చిన ఫీచర్స్ అన్ని కూడా ఈ 125cc సెగ్మెంట్ లోనే వెహికల్ లో ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఇంజిన్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి 125cc ఇంజిన్ అని అయితే చెప్తాము. బట్ దీని ఎగ్జాక్ట్ కెపాసిటీ చూసుకుంటే 124.7cc కెపాసిటీ గల ఇంజిన్ అయితే ఇస్తారు. సో ఇది వచ్చేసి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ 4 స్ట్రోక్ ఇంజిన్ అనమాట. అంటే బయట నుంచి వచ్చే ఎయిర్ ద్వారా ఇంజిన్ అయితే కూల్ అవుతూ ఉంటుంది. సో దీనిలో బోర్ చూసుకుంటే ఇది 52 mm బోర్ ఉంటుంది. స్ట్రోక్ చూసుకుంటే 57.8 mm స్ట్రోక్ అయితే ఇచ్చారన్నమాట. సో దీనిలో మాక్సిమం పవర్ చూసుకుంటే 8250 rpm వద్ద 11.4 bhp పవర్ ని ఇంజిన్ అయితే రిలీజ్ చేస్తుంది. 6500 rpm వద్ద 10.5 Nm టార్క్ కూడా ఇంజిన్ అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే 5.9 సెకండ్స్ లో 60 kmpl స్పీడ్ అయితే ఇది అందుకుంటుంది అనమాట. ఇంజిన్ వచ్చేసి 66 kmpl మైలేజ్ అయితే ఈ వెహికల్ ఆఫర్ చేస్తుంది అనమాట. సో ఇలా చాలా అడ్వాంటేజ్ ఫీచర్స్ తో అయితే వెహికల్ వచ్చింది. సో ఈ వెహికల్ ఫ్యూయల్ సిస్టమ్ చూసుకుంటే ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అని పిలుస్తారు. అంటే ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఫ్యూయల్ అనేది డైరెక్ట్ గా ఇంజిన్ లోకి అయితే పంప్ అవుతుంది. కార్బోరేటర్స్ ఉండవు. ఫ్యూయల్ ఇంజెక్షన్ అనే టెక్నాలజీ ద్వారా ఇంజిన్ లోకి అయితే ఈ ఫ్యూయల్ పంప్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ డైమెన్షన్ చూసుకుంటే దీని లెంత్ వచ్చేసి ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు దీని లెంత్ చూసుకుంటే 2009 mm లెంత్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో విడ్త్ చూసుకుంటే ఈ ఓవరాల్ విడ్త్ ఈ హ్యాండిల్ బార్ ఎండ్ నుండి హ్యాండిల్ బార్ ఎండ్ వరకు దీని విడ్త్ వచ్చేసి 793 mm విడ్త్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో హైట్ చూసుకుంటే ఈ బాటమ్ నుండి అప్ టు మిర్రర్స్ వరకు. సో ఇది న్యూ వెహికల్ కాబట్టి ఇంకా మిర్రర్స్ అయితే ఫిట్ చేయలేదు. సో అప్ టు మిర్రర్స్ వరకు దీని హైట్ వచ్చేసి 1051 mm హైట్ అయితే ఇస్తారన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో వీల్ బేస్ చూసుకుంటే ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ వరకు గ్యాప్ ని వీల్ బేస్ అని అయితే పిలుస్తారు. సో ఇది వచ్చేసి 1319 mm వీల్ బేస్ అయితే ఇచ్చారన్నమాట. అంటే వీల్ బేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రీమియం వెహికల్స్ కి హై ఎండ్ వెహికల్స్ కి ఇచ్చినట్టుగా వీల్ బేస్ అయితే ఇచ్చారు. సో వీల్ బేస్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే రోడ్ గ్రిప్ ఎక్కువగా ఉంటుంది. టర్నింగ్ లో మంచి గ్రిప్ కలిగి ఉంటుంది అనమాట వెహికల్ వచ్చేసి. సో ఇలా వీల్ బేస్ అయితే చూడొచ్చు. సో దీనిలో సీట్ హైట్ చూసుకుంటే ఈ బాటమ్ నుండి అప్ టు సీట్ వరకు ఇది 794 mm సీట్ హైట్ అయితే ఇచ్చారన్నమాట. అంటే సీట్ హైట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకంటే కింద చూసుకుంటే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది హైగా ఇచ్చారన్నమాట. అంటే 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. సో నార్మల్ గా 165 170 లోపు అయితే ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్. బట్ దీనికి ఈ ఎక్స్పల్స్ ఉన్నట్టుగా 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. కాబట్టి వెహికల్ కొంచెం హైట్ గా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో వీల్స్ అండ్ బ్రేక్స్ గురించి చూసుకుంటే సో ఈ వీల్స్ వచ్చేసి అలాయ్ వీల్స్ అయితే వస్తాయి. సో ఈ టైర్ చూసుకుంటే టైర్ వచ్చేసి ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారు. సో టైర్ డిజైన్ అయితే ఇలా చూడవచ్చు. సో వీల్ సైజ్ చూసుకుంటే ఇది 17 inches వీల్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. సో టైర్ సైజ్ చూసుకుంటే 90/90 సైజ్ లో టైర్ అయితే ఉంటుంది. సో ఫ్రంట్ టైర్ అయితే ఇలా చూడొచ్చు. ఫ్రెండ్స్ రేర్ లో ఉన్న వీల్ అండ్ టైర్ గురించి చూసుకుంటే ఈ రేర్ లో ఉన్న వీల్ అలాయ్ వీలే ఉంటుంది. వీల్ సైజ్ వచ్చేసి 17 inches వీల్ సైజ్ ఉంటుంది. బట్ టైర్ చూసుకుంటే ఏంటంటే ఇది ట్యూబ్లెస్ టైర్ అయినప్పటికీ దీని సైజ్ వచ్చేసి 120/80 సైజ్ లో ఉంటుంది. అంటే చాలా వైడ్ గా ఉండే టైర్ అయితే దీని బ్యాక్ సైడ్ లో అయితే ప్రొవైడ్ చేశారు. అంటే ఫ్రంట్ టైర్ తో కంపేర్ చేసినప్పుడు రేర్ లో అయితే వైడ్ టైర్ ఇచ్చారన్నమాట. సో ఇది రేడియల్ టైర్ అయితే కాదు. సో నార్మల్ టైర్ బట్ వైడ్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి ఇలా టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. సో దీనిలో ఈ ట్రావెల్ వచ్చేసి 37 mm అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఈ సస్పెన్షన్ డిజైన్ అయితే చూడొచ్చు అనమాట. ఫ్రంట్ లో 2 సస్పెన్షన్స్ టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్ రేర్ లో చూసుకుంటే రేర్ లో మోనో షాక్ సస్పెన్షన్ ఉంటుంది. ఇది హైడ్రాలిక్ సస్పెన్షన్ అనమాట.
సో దీంట్లో ఈ సీట్ హైట్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే ఇక్కడ పాయింట్స్ ఉంటాయి, 7 పాయింట్స్ ఉంటాయి. దీని ద్వారా సీట్ హైట్ ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఈ ఫ్రేమ్ డిజైన్ చూసుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది. సో దీన్ని డైమండ్ టైప్ ఫ్రేమ్ అని అయితే పిలుస్తారు. క్లచ్ చూసుకుంటే ఇది వచ్చేసి వెట్ మల్టిపుల్ క్లచ్ పేడ్స్ అని అయితే పిలుస్తారు అనమాట. సో దీనిలో ఈ ట్రాన్స్మిషన్ టైప్ చూసుకుంటే మోనో గేర్ రాడ్ అయితే కనిపిస్తుంది. అంటే దీంట్లో 5 గేర్స్ ఉంటాయి. సో ఈ 5 స్పీడ్ గేర్ రాడ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే ఈ ఫ్రంట్ లో వచ్చేసి డిస్క్ బ్రేక్ ఉంటుంది, డ్రమ్ బ్రేక్ మోడల్ అయితే ఉండదు. అయితే దీంట్లో ఏంటంటే 2 వేరియంట్స్ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి విత్ ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ తో ఉంటుంది, రెండోది వచ్చేసి ఐబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ తో ఉంటుంది. అంటే ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ లేదంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో ఉంటుంది అనమాట. సో దీనిలో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ వచ్చినప్పుడు ఈ డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 240 mm డయామీటర్ లో డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఈ ఏబిఎస్ తో డిస్క్ బ్రేక్ వచ్చినప్పుడు దీని సైజ్ వచ్చేసి 276 mm డయామీటర్ లో డిస్క్ బ్రేక్ అయితే ఫ్రంట్ లో ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ రేర్ లో చూసుకుంటే రేర్ లో డిస్క్ బ్రేక్ రాదు, ఓన్లీ డ్రమ్ బ్రేక్ ఉంటుంది. సో ఈ డ్రమ్ బ్రేక్ సైజ్ చూసుకుంటే 130 mm డయామీటర్ లో డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఎలక్ట్రికల్ చూసుకుంటే దీంట్లో వచ్చిన బ్యాటరీ 12 volts 4 ఆంపియర్ సపోర్ట్ చేసే మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ ఉంటుంది. సో దీంట్లో ఫ్రంట్ లో చూసుకుంటే ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. ఇక్కడ ఫ్రంట్ లో డిఆర్ఎల్ లైట్స్ వస్తాయి, లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడితో వస్తాయి. టెయిల్ ల్యాంప్ ఎల్ఈడితో వస్తుంది, లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడితో వస్తాయి. అదేవిధంగా ఈ మెయిన్ కన్సోల్ కూడా డిజిటల్ కన్సోల్ అయితే వస్తుందన్నమాట. సో ఇలాంటి ఈ ఎలక్ట్రికల్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ ఈ ఎక్స్ట్రీమ్ 125R లో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం, కానీ దీని ప్రైస్ అండ్ మైలేజ్ అయితే మనం డిస్కస్ చేసుకోలేదు. సో ఈ వెహికల్ వచ్చేసి 125cc కెపాసిటీ గల ఇంజిన్ తో అయితే వస్తుంది. అయితే కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్ వచ్చేసి 66 kmpl అనమాట. అంటే కంపెనీ టెస్ట్ చేసిన ప్రకారం ఏంటంటే కంపెనీ ఆఫర్ చేసేది 66 kmpl మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది. సో మనం ఎకానమీ స్పీడ్ లో హైవేలో నడిపినప్పుడు మనకి ఇంకా మైలేజ్ ఎక్కువ అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఇది 125cc సెగ్మెంట్ అయినప్పటికీ చాలా స్పోర్టివ్ గా అయితే ఉంటుంది వెహికల్ వచ్చేసి. ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి 2 వేరియంట్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది అనమాట. ఒకటి వచ్చేసి ఐబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ తో వస్తుంది, రెండోది వచ్చేసి ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ తో వస్తుంది. సో ఐబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్న వెహికల్ వచ్చేసి ఎక్స్ షోరూమ్ ప్రైస్ నేను లొకేషన్ లో 96,000 చేంజ్ అయితే ఉంటుంది. దాని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 1,28,000 చేంజ్ అయితే ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. అంటే ఆన్ రోడ్ ప్రైస్ అంటే కస్టమర్ కి ఇచ్చే ప్రైస్ అనమాట. సో ప్రెసెంట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి టాప్ ఎండ్ మోడల్ అనమాట. సో దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 1,02,000 చేంజ్ అయితే ఉంటుంది. దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 1,32,000 చేంజ్ అయితే ఉంటుంది అనమాట. ఈ ప్రైజెస్ అన్ని కూడా నేనున్న లొకేషన్ లో ప్రైజెస్ అనమాట. సో మీరు అదర్ లొకేషన్ నుంచి వీడియో చూస్తే ప్రైజెస్ మేబీ డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. సో ఇక్కడైతే ఈ వెహికల్స్ ప్రైజెస్ అయితే నేను చెప్తున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను హీరో షోరూమ్ మంచిర్యాలలో అయితే ప్రిపేర్ చేస్తున్నమాట. సో మీకు వెహికల్స్ కావాలనుకుంటే ఇక్కడైతే అవైలబుల్ గా ఉన్నాయి. మీరు వేరే లొకేషన్ నుంచి చూస్తే మీరు నియర్ బై షోరూమ్ లో అయితే మీరు అప్రోచ్ అయితే కావచ్చు అనమాట. సో షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి ఈ షోరూమ్ వాళ్ళైతే మీరు అప్రోచ్ కావచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఈ ఎక్స్ట్రీమ్ 125 గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు యూస్ఫుల్ గా ఉందనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.